దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడని మోడీ వరమిచ్చినా ఇక్కడ చెడగొట్టినటువంటిది మెడికల్ ప్రైవేటీకరణకు తీసుకెళ్ళటం. మెడికల్ కళాశాలలు జిల్లాకు ఒకటి ఇస్తానంటాం. అప్పట్లో 13 జిల్లాలు ఉండేవి మనకి. అప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో ఒక 3 కళాశాలలకి అప్పుడు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఫండింగ్ రిలీజ్ అన్నట్టు. మిగతాది వచ్చేటప్పటికి వీళ్ళు రెడీ చేసుకుంటే కంటిన్యూ చేస్తారు. అందులో ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటిది ప్రభుత్వం ఈ అదే అప్పట్లో జిల్లాల మెడికల్ కాలేజీల కోసమే జిల్లాల విభజన చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 11 కాలేజీలుగా 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు చేసుకొచ్చాడు. దాంట్లో భాగంగా జిల్లాకు ఒక మెడికల్ కళాశాల అంటూ 17 మెడికల్ కళాశాలకు కొత్తదానికి ప్లాన్ చేయడం, అందులో 5 ప్రారంభించడం జరిగిపోయింది. అందులో ఇంకొక 4 దాదాపు 70-80% పూర్తయి 20% రన్నింగ్‌లో ఉండగా ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం మెడికల్ కళాశాల నిర్వహించడం సాధ్యం కాదు. 8,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 8,000 కోట్లు అన్నట్టు 'బాహుబలి' సినిమా చెప్పినట్టు చెప్తున్నారు. ఒక ప్రభుత్వానికి ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు అనేటటువంటి స్పృహ లేకుండా, ఒక కాలేజీకి 500 కోట్లు అనే స్పృహ లేకుండా అది ప్రైవేట్ వాడికి ఇస్తే వాడు తెచ్చుకుంటాడు, వాడు చేసుకుంటాడు, వాడు నిర్వహించుకుంటాడు అంటూ ప్రభుత్వ భూములతో సహా వాళ్ళకి దారాదత్తం చేస్తూ ఉంటాం. దాన్ని వ్యతిరేకిస్తూ పేరెంట్స్ నుంచి అనేక పార్టీలు విమర్శిస్తుంటే ఎదురుదాడి చేయడానికి మీడియా, సోషల్ మీడియా, మేధావుల ముసుగులో ఉండేటటువంటి అపరిపక్వ మేధావులు వీళ్ళందరూ కలిసేసి పీపీపీ అంటే అదేదో ప్రైవేట్ కాదు ప్రభుత్వమే అన్నట్టు నాటకాలు ఆడుతా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నటువంటి వేళ ఒక కొత్త సమస్య వచ్చింది ఆ ప్రభుత్వానికి. ఎందుకంటే కాసు మహేష్ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తను అనౌన్స్ చేసినటువంటిది ఒకటి సంచలనం సృష్టిస్తుంది. ఏంటయ్యా అంటే పిడుగురాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ కళాశాల దాదాపుగా 70-80% పూర్తయినటువంటి కళాశాల, దాన్ని కూడా ఇప్పుడు ఈ పీపీపీ లిస్టులో చేర్చేశారు. కానీ దానికి అనుమతించలేదు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం పీపీపీకి అనుమతించలేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వమే పిడుగురాళ్ళ మెడికల్ కళాశాల నిర్వహించడానికి ముందుకొస్తోంది అన్నటువంటి పాయింట్ని చెప్తూ అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా అభ్యర్థన మేరకు పిడుగురాళ్ల సమీపాన ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ఆ నిర్ణయానికి తలొక్కి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గానే దీన్ని కొనసాగించడానికి ముందుకొచ్చింది. స్వాగతిస్తున్నాం. నేను ముందే చెప్పా, ఏ మంచి పని మేము చేస్తున్న దాన్ని కొనసాగిస్తే దానికి ముమ్మాటికి మా అందరి సపోర్ట్ ఉంటుంది. మరి దాదాపు 90% హాస్పిటల్ పూర్తయింది, 60% కాలేజు పూర్తయింది. మరి ఇటువంటి తరుణంలో దాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడగటం, అది కుదరదని సూచనప్రాయంగా వాళ్ళు చెప్పటం. ఎందుకంటే ఇది మొత్తం నేషనల్ పాలసీ, జాతీయ మరి పాలసీలో అనుగుణంగానే ఆ రోజున మేము జవహర్ రెడ్డి గారి ద్వారా సుమారు 200 కోట్లు తీసుకొచ్చాం. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో 3 కాలేజెస్ మచిలీపట్నం, పాడేరు, పిడుగురాళ్లకే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కనుక దానికి తగ్గట్టే నేషనల్ పాలసీలో ఎక్కడా ప్రైవేటీకరణ లేదు కాబట్టి దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి దీన్ని పూర్తి చేస్తామని నిన్న మంత్రి ప్రకటించడం చూశాం. కనుక త్వరలోనే దీన్ని పూర్తి చేసి, ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది. హాస్పిటల్ పోయిన సంవత్సరం జూన్ మాసానికే హాస్పిటల్ పూర్తయింది. 100 పడకల హాస్పిటల్ రెడీ ఉంది. సంవత్సరం ఉన్నర నుంచి దానికి గనక స్టాఫ్ అలొకేట్ చేస్తుంటే హాస్పిటల్ ఈ పాటికే రన్నింగ్ లోకి వచ్చేది, ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. ఈ రోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయినా పల్నాడులో పేద ప్రజలకి వైద్య చికిత్సలు అందించగలిగే వాళ్ళం. కాలేజ్ కూడా ఈ సంవత్సరానికి అడ్మిషన్స్ కి వచ్చాయి. ఇప్పటికే ఆలస్యమైంది సంవత్సరంన్నర. దయచేసి ఇప్పుడైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి వచ్చే సంవత్సరం కల్లా దాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా మరోసారి ఇది మొత్తం 200 కోట్ల రూపాయలు ఇచ్చింది 3 కాలేజీలకి డబ్బులు. ఆ 3 కాలేజీల్లో మచిలీపట్నం, పాడేరు, పిడుగురాళ్ళు ఉంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ 3 ప్రైవేటీకరణకి అంగీకరించదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు. ఇది సంచలనాత్మకమైనటువంటి విషయం. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ప్రభుత్వం స్పష్టతనివ్వాలి.